జిల్లాలో మాజీ కేంద్ర మంత్రి దివంగత నేత గడ్డం వెంకటస్వామి 10వ వర్ధంతి కార్యక్రమాలు నిర్వహించారు ఆయన అభిమానులు, కాంగ్రెస్ నేతలు. ఇక వెంకటస్వామికి ఘనంగా నివాళులర్పించారు. ఆయన సేవలను స్మరించుకున్నారు. కాకా ఆశయ సాధనకు కృషి చేస్తామని చెప్పారు. కాకా వెంకటస్వామి సేవలు మరవలేమన్నారు పెద్దపల్లి ఎమ్మెల్యే విజయరమణారావు. సుల్తానాబాద్ పట్టణంలో కాకా విగ్రహానికి నివాళులర్పించారు ఎమ్మెల్యే. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కాకా నిత్యం కృషి చేశాడని కొనియాడారు. వారు చనిపోయి వారికి 10వ సంవత్సరం. మరి వారు ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 3 సార్ల ఎంపీగా, కేంద్ర జౌళి శాఖ మంత్రిగా, మరి అనేక పదవులు చేపట్టి కేంద్రంలో రాష్ట్రంలో కూడా శాసనసభ్యులుగా మరి మంత్రిగా పనిచేసినటువంటి దళిత నాయకులు. తెలంగాణ రావడం కోసం నిరంతరం శ్రమించినటువంటి గొప్ప నేత కాకా వెంకటస్వామి. జగిత్యాల జిల్లా మెట్పల్లిలో జువ్వాడి భవన్లో కాకా వర్ధంతి సందర్భంగా నివాళులర్పించారు కోరుట్ల నియోజకవర్గం కాంగ్రెస్ ఇన్ఛార్జ్ జువ్వాడి నరసింగారావు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి కాకా వెంకటస్వామి ఎంతో కృషి చేశారని తెలిపారు. తెలంగాణ ఏర్పాటులో కాకా పాత్ర కీలకమని చెప్పారు నరసింగరావు. బలహీన వర్గాలందరూ కూడా వెంకటస్వామి వెంట ఉండేవాళ్ళు. వారు రాజకీయంగా ఎంతో మందిని నాయకులను తయారు చేసినారు. ఈరోజు మన తెలంగాణ రావడంలో ప్రథమ నాయకుడు ఎవరంటే కాకా వెంకటస్వామి గారు. ఆ రోజు చర్చలు జరగడం కానివ్వండి, ఏవి అయినా కూడా వెంకటస్వామి గారి ఇంట్లోనే తెలంగాణ గురించి చర్చలు జరగడం జరిగింది. మరి అలాంటి నాయకుడు ఈరోజు మనకు లేకపోవడం అన్నది బాధాకరం. రాజకీయ జీవితంలో మచ్చలేని గొప్ప నాయకులు కాకా వెంకటస్వామి అని అన్నారు పెద్దపల్లి జిల్లా రామగుండం కాంగ్రెస్ నేతలు. రామగుండంలో కాకా విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు నగర మేయర్ అనిల్ కుమార్, కాంగ్రెస్ పార్టీ నేతలు. పేదలకు ఇండ్లు కట్టించి గుడిసెల వెంకటస్వామిగా పేరు తెచ్చుకున్న మహానేత కాకా అని కొనియాడారు. కాకా వెంకటస్వామి గారి 10వ వర్ధంతి సందర్భంగా మరి ఈరోజు గోదావరి కని ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మరి ఘనంగా నివాళులు అర్పించడం జరిగింది. మరి కాకా గారు ఈ ప్రాంతానికి సుదీర్ఘకాలంగా పార్లమెంటు సభ్యునిగా అనేక సేవలు అందించి కార్మికుల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన కాకా వెంకటస్వామి గారిని స్మరిస్తూ మరి వారి ఆశయాలను ముందుకు కొనసాగించాలని. రామగుండంలో సింగరేణి బ్రతికింది అంటే దానికి కారణం మన కాకా వెంకటస్వామి సార్ గారు. కాకా వెంకటస్వామి సార్ గారు ఉన్నందుకే ఈరోజు సింగరేణి బ్రతికింది. ప్రగతితో ఉన్నందుకే ఈరోజు ప్రతి ఒక్కరికి పెన్షన్ కూడా రావడం జరుగుతుంది. కాకా 10వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లాలో పలు సేవా కార్యక్రమాలు నిర్వహించింది రామగుండం లయన్స్ క్లబ్. గోదావరికని లక్ష్మీనగర్లో లయన్స్ క్లబ్ అధ్యక్షుడు మల్లికార్జున ఆధ్వర్యంలో రోజువారీ కూలీలకు అల్పాహారం పంపిణీ చేశారు. కాకా వెంకటస్వామి కార్మిక వర్గానికి చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు లయన్స్ క్లబ్ ప్రతినిధులు. మన సింగరేణి కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించిన మహా వ్యక్తి శ్రీ వెంకటస్వామి గారు. సింగరేణి కార్మికులుగా కాకుండా దేశవ్యాప్తంగా అసంఘటిత కార్మికులకు పెన్షన్ సౌకర్యం కల్పించినటువంటి వ్యక్తి ఆ మహానుభావుడు. ఎందుకంటే ఈరోజు ఏ చిన్న కార్మికుడైనా పెద్ద కార్మికుడైనా వెంకటస్వామి గారిని గుర్తుపెట్టుకునే పరిస్థితులు ఉన్నాయి అంటే వారు చేసిన సేవకు అది తార్కాణంగా భావిస్తా ఉన్నాము. మంచిర్యాల జిల్లాలో కాకా వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. చెన్నూరు ఎమ్మెల్యే కార్యాలయంలో కాకా చిత్రపటానికి ఘనంగా నివాళులర్పించారు కాంగ్రెస్ నేతలు. కాకా వెంకటస్వామి బడుగు బలహీన వర్గాలకు చేసిన సేవలను కొనియాడారు నేతలు. కరీంనగర్ వెస్లీ క్యాథడ్రల్ చర్చిలో కాకా వర్ధంతి సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు టీపీసీసీ మైనారిటీ సెల్ అధికార ప్రతినిధి బొబ్బిలి విక్టర్. మాజీ కేంద్ర మంత్రి దివంగత కాకా వెంకటస్వామి వర్ధంతిని పురస్కరించుకుని మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణంలో వృద్ధులకు దుప్పట్లు పంపిణీ చేశారు కాంగ్రెస్ నేతలు. అన్నపూర్ణ వృద్ధాశ్రమంలో దుప్పట్లు పంపిణీ చేసి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు కాంగ్రెస్ నేత హేమంత్ రెడ్డి. తర్వాత చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో రోగులకు దుప్పట్లు, పండ్లు పంపిణీ చేశారు కాకా అభిమానులు. 8 సార్లు ఎంపీగా పోటీ చేసి గెలిచి కేంద్ర మంత్రివర్గంలో స్థానం కల్పించుకొని ఎంతో దేశంలో కూడా బడుగు బలహీన వర్గాలకు ఎంతో మేలు చేశారు. ముఖ్యంగా ఏంటంటే దేశంలో పట్టే కార్మికులకు పెన్షన్ విధానాన్ని ప్రవేశపెట్టిన ఘనత కాకా వెంకటస్వామికి దక్కింది. అలాగే సింగరేణి కార్మికులకు కూడా వాళ్ళు రిటైర్డ్ అయిన తర్వాత వాళ్ళకు కూడా పెన్షన్ విధానం రావాలని చెప్పి ప్రభుత్వంతో పోరాడి వాళ్లకు పెన్షన్ విధానాన్ని కల్పించిన ఘనత వెంకటస్వామికి దక్కింది. రంగారెడ్డి జిల్లా రాజేంద్రనగర్లో దళిత సంఘాల నాయకులు కాకాకు నివాళులర్పించారు.
ఎన్ఐఆర్డీ చౌరస్తా దగ్గర కాకా చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కాకా పేదల కోసం చేసిన సేవలను స్మరించుకున్నారు నాయకులు. వెంకటస్వామి ఆశయాలను కొనసాగిస్తామన్నారు కాకా అభిమానులు. కాకా 10వ వర్ధంతి సందర్భంగా పెద్దపల్లి జిల్లా మంథనిలో రేణుక ఎల్లమ్మ దేవాలయం వద్ద ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కాకా వెంకటస్వామి ప్రజలకు చేసిన సేవలను గుర్తు చేసుకున్నారు. తెల్లనివన్నీ పాలే అనుకుంటే పొరపాటే. పాలు పౌష్టికాహారమని డాక్టర్లు ఇంట్లో వాళ్ళు తరచూ చెబుతూనే ఉంటారు. కానీ మార్కెట్లో దొరికే పాలు చాలా వరకు విషపూరిత కెమికల్స్ కలిసిన కల్తీ పాలేనని చెబుతున్నారు వైద్యులు. ఇక జగిత్యాలలో కల్తీ పాలు తాగి ఓ కుటుంబం అస్వస్థతకు గురైంది. పాలను చెక్ చేసిన అధికారులు అవి 10% కూడా అసలు పాలు లేని తెల్ల రంగు లిక్విడ్ గా గుర్తించారు. ఈ ఘటనతో జిల్లాలో పాలు కొనాలంటే భయపడుతున్నారు పబ్లిక్. ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో కల్తీపాల వ్యాపారం యథేచ్ఛగా కొనసాగుతుందని ఆరోపణలొస్తున్నాయి. ఈ నెల 7న జగిత్యాల జిల్లా కేంద్రంలో కల్తీపాలు తాగి ఓ కుటుంబ సభ్యులు అనారోగ్యానికి గురయ్యారు. పాలు తాగిన కాసేపటికే ఒంటిపై దురద, వాంతులు, విరోచనాలతో హాస్పిటల్లో చేరారు. కల్తీపాలే కారణమని డాక్టర్లు నిర్ధారించారు. బాధిత కుటుంబం ఫిర్యాదుతో అధికారులు పాల క్వాలిటీ చెక్ చేయగా డెటాల్ వాసన రావడం, అవి 10% కూడా అసలు పాలు లేని తెల్ల రంగు ద్రావణమని గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు పాలు తాగాలంటేనే వెనుకాడుతున్నారు. డెటాల్ స్మెల్ వచ్చింది. పాలు టీ పెట్టుకుని తాగేటప్పుడు కడుపు ఇప్పుడు పిల్లలకేమో మోషన్స్ అయినాయి. ఏంది అంకుల్ ఇట్లా పాలు ఎంత స్మెల్ వస్తున్నాయి అది అని అంటే, మీకు ఇష్టం ఉంటే తీసుకోరు లేకుంటే లేదు అన్నాడు. పోనీ మా పరిస్థితి ప్రభావం వల్ల ఇక ఆగుతుండు కదా డబ్బులకని మేము పాలు తీసుకున్నాం. ఇక రోజు కడుపు నొచ్చుడు. అమ్మకైతే దద్దులు ఇంత దద్దులు వచ్చినాయి. టౌన్ కి వచ్చేలోపు పాలు పగలకుండా దారిలో వస్తున్నప్పుడు ఆ బేకింగ్ సోడా యాడ్ చేసి పాలు పగలకుండా అయితే చేస్తున్నట్టు మనకి ఎంక్వైరీలో తేలిన విషయం. అతని పైన మాత్రం ప్రస్తుతం కేసు అయితే బుక్ చేస్తున్నాం. WHO ప్రమాణాల ప్రకారం ప్రతి మనిషి రోజుకు 180 మిల్లీలీటర్ల పాలు తాగాలి. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలో 33 లక్షల జనాభాకు దాదాపుగా 5 లక్షల లీటర్లకు పైగా పాలు తాగాలి. టీ స్టాల్స్, స్వీట్ల తయారీ, ఫంక్షన్లలో వాడే పాలతో కూడా కలిపితే దాదాపు 7 లక్షల లీటర్ల దాకా పాల విక్రయాలు జరుగుతున్నాయి. జిల్లాలో సుమారు 8 లక్షల పాడి గేదెలుండగా వాటి నుంచి 3 లక్షల లీటర్ల పాలు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఇతర ప్రాంతాల నుంచి వచ్చే ప్యాకేజ్డ్ పాల ద్వారా కొంత అవసరాలు తీరుతుండగా మిగతా పాలు ఎక్కడి నుంచి వస్తున్నాయి అన్నది ప్రశ్నార్థకంగా మారింది. సోడా మరియు ఇతర హానికర పదార్థాలు కలిపి ఆ పాలని కల్తీ చేసి చెలామణి చేస్తున్నారు. అధికారులు దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాం. కాసుల కక్కుర్తితో కొందరు వ్యాపారులు పాలను కల్తీ చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. ఎక్కువ పాలు ఉత్పత్తి చేయడం కోసం పశువులకు ఆక్సిటోసిన్ వంటి ప్రమాదకర హార్మోనల్ ఇంజెక్షన్లు ఇవ్వడం, పాలల్లో గ్లిజరిన్ వంటి కెమికల్స్ కలిపి ప్రజారోగ్యంతో ఆటలాడుతున్నారని విమర్శిస్తున్నారు. పాలలో యూరియాను, డెటాలు, చాలా రకాల కెమికల్స్ కలుపుతున్నారు. ఇలాంటి వాళ్ళను కఠినంగా శిక్షిస్తేనే ఇంకొకళ్ళకు కల్తీ చేయాలంటే భయం వేస్తుంది. కొవ్వులేని స్వచ్ఛమైన పాలల్లో లాక్టోస్, ప్రోటీన్స్, మినరల్స్ ఉంటాయి. వీటిని పెంచడంతో పాటు చిక్కదనం, రంగు రావడానికి, ఎక్కువ కాలం నిల్వ ఉండడానికి వ్యాపారులు పాలల్లో కెమికల్స్ కలుపుతున్నారని తెలుస్తోంది. యూరియా, వరిపిండి, సోడా, బోరిక్ యాసిడ్, క్లోరిన్, అమోనియం సల్ఫేట్ వంటి కెమికల్స్ కలుపుతున్నారని ఆరోపణలున్నాయి. బెంజోయిక్ యాసిడ్, కాస్టిక్ సోడా, హైడ్రోజన్ పెరాక్సైడ్, సాలిసిస్ యాసిడ్ వంటి డేంజర్ కెమికల్స్ మిక్స్ చేస్తున్నారని తెలుస్తోంది. పాల ఉత్పత్తి కంటే పాల డిమాండ్ అనేది చాలా ఎక్కువ ఉండడం వల్ల చాలామంది అమ్మకందారులు, ఉత్పత్తిదారులు ఈ పాలని కల్తీ చేయడం లేదా కృత్రిమమైనటువంటి పాలు తయారు చేసి అమ్మాలనేటువంటి ఆలోచన చేయడం అనేది సర్వసాధారణంగా మనం గమనిస్తున్నాం. యూరియా కలిపిన పాలతో కిడ్నీ సంబంధిత సమస్యలు వస్తాయని చెప్తున్నారు వైద్యులు. ఎక్కువ కాలం నిల్వ ఉంచేందుకు కలిపే ఫార్మలిన్ రసాయనంతో జీర్ణకోశ వ్యవస్థ దెబ్బతింటుందంటున్నారు. గంజి పౌడర్ వల్ల వాంతులు, విరోచనాలయ్యే ప్రమాదం ఉందని, ఇక సోడా కలిపితే గ్యాస్ట్రిక్ సమస్యతో పాటు అల్సర్, పేగులకు పుండు పడడం వంటి సమస్యలు వస్తాయన్నారు. రంగు కోసం వాడే డిటర్జెంట్లతో లివర్ సంబంధిత సమస్యలు రావచ్చన్నారు. మహిళల్లో హార్మోన్ల అసమతుల్యత, తీవ్ర రక్తస్రావానికి కల్తీ పాలు కూడా కారణమని చెప్తున్నారు నిపుణులు. మేలైన మంచి పేరున్నటువంటి సంస్థల నుంచి కనుక కొనుగోలు చేసి వాడినట్లయితే మంచిదే. కాకపోతే విడిగా అమ్మకందారుల నుంచి లూజ్గా కొనే వాళ్ళ మాత్రం మనం కొంచెం జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. దాని ద్వారా కూడా కొంత కల్తీని గుర్తించి దాన్ని నివారించుకోవడానికి, అధిగమించడానికి చర్యలు తీసుకోవాల్సిందిగా విజ్ఞప్తి.
పాలు కల్తీవో కాదో సులభంగా నిర్ధారించవచ్చని చెబుతున్నారు నిపుణులు. మార్కెట్లో దొరికే పీహెచ్ స్ట్రిప్, యూరియా స్ట్రిప్స్ తో కల్తీ పాలను గుర్తించవచ్చంటున్నారు. పీహెచ్ రేషియో 6.4 నుంచి 6.6 మధ్యలో ఉంటే స్వచ్ఛమైన పాలని తెలిపారు. అంతకన్నా తక్కువ కానీ ఎక్కువగా ఉంటే కల్తీ చేశారని గుర్తించాలన్నారు. యూరియా స్ట్రిప్స్ పై పాలు వేసి గీతలు వస్తున్నాయో లేదో గమనించాలన్నారు. గీతలు వస్తే యూరియా కలిపారని తెలుసుకోవాలని సూచించారు. పాలు కొన్నిసార్లు మనకి బిస్కెట్ స్మెల్ వస్తుంది. బిస్కెట్ స్మెల్ అంటే అది కొన్నిసార్లు పాల పౌడర్ కలిపిన పాలు కూడా అయి ఉంటాయి. మిల్క్ పౌడర్తో చేసిన కర్డ్ కూడా గిన్నె నుంచి ఈజీగా విడిపోతుంది. అది ఒక చిన్న బ్లాక్ లాగా బయటకు వస్తుంది. గిన్నెకి ఎలాంటి అంటూ ఉండదు. అట్లా మనం కనిపెట్టొచ్చు. కల్తీ పాలను గుర్తించేందుకు కొన్ని సింపుల్ చిట్కాలు చెప్తున్నారు ఫుడ్ సేఫ్టీ అధికారులు. పెరుగు కోసం పాలను తోడేస్తే 5 గంటల్లోపు పెరుగు తయారైనా అసలు కాకపోయినా కల్తీ పాలుగా గుర్తించాలంటున్నారు. నాణ్యమైన పాలైతే పెరుగులో కొంత నీరుంటుందని, నీరు లేకుండా పూర్తిగా గడ్డ పెరుగొస్తే అవి కల్తీ పాలేనని హెచ్చరిస్తున్నారు. రంగు, రుచి, వాసనలో తేడా వచ్చినా ఎక్కువ కాలం నిలువ ఉన్నా కల్తీ పాలేనని చెప్తున్నారు అధికారులు. చిన్న చిన్న విషయాలను గమనించి కల్తీ పాల నుంచి ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని సూచిస్తున్నారు. ప్రభుత్వం పేదల విద్య, వైద్యానికి ప్రాధాన్యతనిస్తోందన్నారు మంత్రి దామోదర రాజనరసింహ. ప్రజలు అప్పుల పాలు కాకుండా ప్రభుత్వం అన్ని రకాల ప్రయత్నాలు చేస్తుందని తెలిపారు. ఆరోగ్యశ్రీలో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నామన్నారు. గ్రామీణ స్థాయి నుంచి వైద్య శాఖను బలోపేతం చేస్తున్నామని, జిల్లా స్థాయిలోనే పేదలకు పూర్తి స్థాయి వైద్య సేవలు అందిస్తామని చెప్పారు. ఇక నిజామాబాద్ జిల్లా రెంచల్ మండల కేంద్రంలో పీహెచ్సీని ప్రారంభించారు మంత్రి. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ సలహాదారులు షబ్బీర్ అలీ, పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. వైద్య, విద్య, సంక్షేమాన్ని ప్రజలకు అందించే ప్రభుత్వం ఇది. ప్రత్యేకంగా వైద్య శాఖ తరఫున ఎక్కడ కూడా పేద ప్రజల అభద్రతకు, అప్పుల పాలు కాకూడదు, అభద్రతకు గురి కాకూడదు. మనకు ఆ మెంటల్ బాబు ఉండకూడదు, ప్రైవేట్ హాస్పిటల్ పోతే నేను అప్పుల పాలు అవుతున్నానే భావన ఉండకూడదు. ఈరోజు ఆరోగ్యశ్రీ కూడా 5 లక్షల నుంచి 10 లక్షలకు పెంచుతాం. ప్రొసీజర్స్ కొత్తగా వ్యాధులు ఏమన్నా, డిజీజ్ ఏమన్నా 163 కొత్తగా ప్రొసీజర్స్ని యాడ్ చేసినాము. కనుక మీ అందరి సహకారము, ఆశీస్సులు మా ప్రభుత్వము, రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వంపై ఉండాలి. ఖచ్చితంగా మీ సేవలు ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తూ, అర్ధాంతరంగా నిలిచిపోయిన రోడ్ల నిర్మాణాలు, అస్తవ్యస్తంగా డివైడర్లు, డ్రైనేజీ వ్యవస్థ, అధికారులు, ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యంతో 6 ఏళ్లవుతున్నా వరంగల్లో స్మార్ట్ సిటీ పనులు పూర్తి కాలేదు. ఇక ఓరుగల్లులో మూలన పడ్డ స్మార్ట్ పనులపై ఓ లుక్కేద్దాం. వరంగల్లో స్మార్ట్ సిటీ పనులు ముందుకు సాగడం లేదు. వరంగల్ అభివృద్ధి, కాకతీయుల చారిత్రాత్మక కట్టడాలు, శిల్ప సంపద పరిరక్షణకు 2016 ఆగస్టులో స్మార్ట్ సిటీ కింద వరంగల్ను ఎంపిక చేసింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. 2017లో 948 కోట్లు మంజూరు చేసింది. ఈ నిధులతో 77 రకాల అభివృద్ధి పనులు చేపట్టారు అధికారులు. వాటిలో రోడ్డు నిర్మాణ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 6 ఏళ్ల క్రితం ప్రారంభించిన రోడ్డు నిర్మాణాలను పూర్తి చేయడంలో అధికారులు, కాంట్రాక్టర్లు నిర్లక్ష్యం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు స్థానికులు. వరంగల్ ఉర్సు రంగసముద్రం దగ్గర చేపట్టిన రోడ్డు నిర్మాణం అర్ధాంతరంగా నిలిచిపోయింది. పోచం మైదాన్ నుంచి వరంగల్ చౌరస్తా మీదుగా బస్టాండ్ వరకు నిర్మించిన సీసీ రోడ్ అధ్వానంగా మారింది. వరంగల్లో ప్రధాన రహదారిగా చెప్పుకునే ఈ రోడ్లో డివైడర్ల నిర్మాణం అస్తవ్యస్తంగా మారింది. మొదట డివైడర్ల కోసం మధ్యలో స్థలం వదిలేసి రోడ్డు వేశారు. ఆ తర్వాత ఏవేవో సాకులు చెప్తూ ఆ స్థలాన్ని పూర్తి చేశారు. దీంతో డివైడర్లు లేక రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని చెప్తున్నారు స్థానికులు. హన్మకొండలో స్మార్ట్ సిటీ ఖచ్చితంగా డెవలప్ అయినట్టు అవుపడుతుంది. వరంగల్లో మాత్రం స్మార్ట్ సిటీ అని చెప్పుకోవడానికే తప్ప ఇక్కడ స్మార్ట్ సిటీ అభివృద్ధి పనులు లేవు. దయచేసి వరంగల్ రైల్వే స్టేషన్ నుండి పోచం మైదాన్ వరకు వయా మండి బజార్ నుండి రోడ్డు మధ్యలో డివైడర్ గతంలో నిర్వహించింది తొలగించడం వల్ల అనేక ప్రమాదాలు జరుగుతున్నాయి. రోడ్డు మీద వెళ్లే వాహనదారులు డివైడర్ లేకపోవడం వల్ల ఓవర్టేక్ చేయడం, ప్రమాదం జరగడం, స్పాట్లో చనిపోవడం జరిగింది. ఎత్తైన డివైడర్ నిర్మించాలి. అత్యధికంగా డివైడర్లు ఓపెన్ పెట్టడం వల్ల కూడా ప్రమాదం జరుగుతుంది. ప్రతి కిలోమీటర్కు ఒకటే, అర కిలోమీటర్కు ఒకటే పెట్టాలని జిల్లా మంత్రి కొండ సురేఖ గారు మరియు వరంగల్ జిల్లా మంత్రి ఇన్ఛార్జ్ పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు
వరంగల్ నగరంలో స్మార్ట్ సిటీ మీద దృష్టి పెట్టాలి. హన్మకొండ చౌరస్తా నుంచి న్యూసాయంపేట వరకు రోడ్డు నిర్మాణం చేపట్టి అర్ధాంతరంగా పనులు నిలిపివేశారు. మున్నూరు కాపు వీధి మీదుగా చేపట్టిన పద్మాక్షిగుట్ట రోడ్డు పనులు కూడా మధ్యలోనే ఆగిపోయాయి. నగరంలో 22 రూట్లలో రోడ్డు పనులకు ప్రతిపాదనలు చేయగా 19 రూట్లలో పనులు పూర్తి కాలేదంటున్నారు స్థానికులు. గత ప్రభుత్వంలో జరిగిన నిర్లక్ష్యాల వల్ల మనకు జరిగిన ఇవన్నీ కూడా ఈ ప్రభుత్వంలో సమకూర్చి కరెక్ట్గా చేస్తారా అనే ఒక ఆశతో నేను చెప్తున్నానండి. ఇక్కడ ఒక 10 యాక్సిడెంట్లు జరిగాయి. ఈ స్మార్ట్ సిటీ నిధుల్ని సమకూర్చి కరెక్ట్గా దాన్ని ఉపయోగపరిస్తే ఇలాంటివన్నీ కూడా మంచి జరుగుతున్నాయి. కంపల్సరీ అండర్ డ్రైనేజ్ కావాలి, అంతేకాకుండా డివైడర్లు కావాలి. టాయిలెట్స్, పబ్లిక్ టాయిలెట్స్ కూడా యూసేజ్ అప్పట్లో ఆగిపోయాయి. దాన్ని పునఃప్రారంభించి మంచిగా చేయడం వల్ల అక్కడ ఉన్న ప్రయాణికులకు కూడా మంచి జరుగుతుంది. వరంగల్ ములుగు రోడ్, ఎంజీఎం, కాశీబుగ్గ, రామ్కీ రోడ్, వరంగల్ చౌరస్తా, కరీమాబాద్ రూట్లో రోడ్డు పనులు అసంపూర్తిగా ఉన్నాయని ఆరోపించారు లోకల్స్. అధికారుల నిర్లక్ష్యంతో అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ వ్యవస్థ కూడా అస్తవ్యస్తంగా మారిందన్నారు. రంగసముద్రం బండు పనుల కోసం పెద్ద గొయ్యి తవ్వి వదిలేశారని, ఆ రూట్లో ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాపోతున్నారు. ఇవాళ ప్రధాన రహదారులలో మధ్యన రోడ్డు విడిచిపెట్టడం, మరియు డ్రైనేజీలో కూడా మొత్తం అక్కడక్కడ చాంబాలు కట్టకుండా ఇడిచిపెట్టే వల్ల రాత్రిపేట కూడా డ్రైనేజీలో పడే పరిస్థితులు ఉన్నాయి. ఈ డ్రైనేజీలో పూటిక తీయకుండా, రాళ్ళు కూడా తీయకుండా యథావిధిగా ఉంచి దాని మీదకి వెళ్ళి కప్పేస్తాం. దానివల్ల వర్షం బాగా వచ్చేది ఉంటే నీళ్లు పోలేని పరిస్థితి ఉన్నది. స్మార్ట్ సిటీ కింద విడుదలైన ఈ ఉరుసు బండు 3.5 సంవత్సరాల క్రితం ఏర్పాటు చేసిన పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నది. మరి ఇటువంటి సెంట్రల్ గవర్నమెంట్ నుంచి వచ్చే నిధులను మన ఈ వరంగల్ నగరపాలక సంస్థ అధికారులు వాళ్ళ శ్రద్ధ చూపనందుకు ఇలా ప్రజలందరూ ఇబ్బంది ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉన్నది. నిలిచిపోయిన అభివృద్ధి పనులపై అధికారులు, ప్రజాప్రతినిధులు ప్రత్యేక దృష్టి పెట్టాలంటున్నారు స్థానికులు. రోడ్లు, డివైడర్ల నిర్మాణం త్వరగా పూర్తి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. పిల్లల్ని స్కూల్లో చేర్పించాలన్న ఆలోచన వస్తే ఫస్ట్ ప్రైవేట్ స్కూల్స్ గురించి ఆలోచిస్తారు పేరెంట్స్. ప్రభుత్వ పాఠశాలల్లో సౌకర్యాలుండవు, పాఠాలు సరిగ్గా చెప్పరు అనే అభిప్రాయం చాలా మందిలో ఉంటుంది. కానీ యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ గురుకుల పాఠశాల కార్పొరేట్ స్కూల్స్ ను తలదన్నేలా ఉంది. అక్కడి సౌలతులే కాదు, స్టడీ కూడా కార్పొరేట్ కు ధీటుగా ఉందంటున్నారు ఆ స్కూల్ స్టూడెంట్స్. ఇక్కడ మీరు చూస్తున్న విజువల్స్ కార్పొరేట్ స్కూల్వి అనుకుంటే పొరపాటే. ఇది యాదాద్రి జిల్లాలోని సర్వేల్ బాలుర గురుకుల పాఠశాల. ఈ స్కూలుకు చాలా ప్రత్యేకత ఉంది. ఇది దేశంలోనే తొలి ఆధునిక గురుకుల పాఠశాల. యాదాద్రి భువనగిరి జిల్లా సంస్థ నారాయణపురంలో ఈ స్కూల్ ఉంది. 1971లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న పివి నరసింహారావు ఈ స్కూలును ప్రారంభించారు. సుమారు 40 ఎకరాల విస్తీర్ణంలో ఈ స్కూల్ నిర్మించారు. ఈ స్కూల్లో చదివిన ఎందరో విద్యార్థులు అత్యున్నత స్థానాలకు చేరుకున్నారు. ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఆల్ ఇండియా సర్వీసులతో పాటు డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఎదిగారు. సుమారు 4000 మందికి పైగా రాష్ట్ర, దేశ స్థాయిలో వివిధ రంగాల్లో కీలక సేవలు అందిస్తున్నారు. 1971లో ప్రారంభించిన ఈ స్కూల్ పునరుద్ధరణకు 2017లో ప్రత్యేక చొరవ తీసుకున్నారు పాలకులు. అప్పటి వరకు పాత భవనాల్లోనే విద్యాబోధన సాగింది. 2017లో 18,61 లక్షలతో పాఠశాల అభివృద్ధి చేపట్టారు. నూతన భవనాలను నిర్మించి విద్యార్థులకు మౌలిక సదుపాయాలను కల్పించారు. ఎమ్మెల్యే కోమిటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, దివీస్ ఫార్మా సంస్థ సహకారంతో 90 లక్షలతో విద్యార్థులకు కావాల్సిన డార్మిటరీలు నిర్మించి బెడ్స్, మంచాలు, స్కూల్ ఫర్నిచర్, కిచెన్ ఫర్నిచర్ ఏర్పాటు చేయించారు. ప్రతి నియోజకవర్గంలో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అని మొన్ననే మున్గోడు దగ్గర 300 కోట్ల రూపాయలతోటి ఇంటిగ్రేటెడ్ స్కూల్ కు శంకుస్థాపన చేయడం జరిగింది. అంటే ఈ ప్రభుత్వం, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేదల కోసం, విద్యార్థుల కోసం నాణ్యమైన విద్య అందిస్తేందుకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కార్పొరేట్ స్కూళ్లకు తక్కువ కాకుండా గవర్నమెంట్ స్కూళ్ళనే విద్య బోధించాలని చెప్పి ఆలోచన చేస్తున్నమాట వాస్తవం.
అత్యాధునిక సైన్స్ కంప్యూటర్ ల్యాబ్లు 80 మంది విద్యార్థులు కూర్చొని చదువుకునేలా 9500 పుస్తకాలతో పెద్ద గ్రంథాలయాన్ని ఈ స్కూల్లో ఏర్పాటు చేశారు. సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహణకు 1000 మంది కూర్చునేలా ఆడిటోరియం ఏర్పాటు చేశారు. ఒకేసారి 600 మంది విద్యార్థులు భోజనం చేసేలా డైనింగ్ హాల్ను నిర్మించారు. ఇలా అన్ని రకాల వసతులతో కార్పొరేట్ స్కూల్ను తలపిస్తుంది సర్వేల్ గురుకుల పాఠశాల. ఈ కొత్త వచ్చిన తర్వాత చాలా కంఫర్ట్గా దాదాపు ఒక 20 క్లాసులు 80 మెంబర్స్ స్టూడెంట్స్ చదువుకొని ఉండేటట్టుంది. ప్రతిరోజు ఒక 3-4 అవర్స్ ఉంటాయి ఈ లైబ్రరీ పీరియడ్స్. ప్రతి క్లాస్కి రోజు 1 లేదా 2 అట్లుంటాయి. దాదాపు పిల్లలంతా వచ్చి ఇక్కడ దాదాపు 45 మినిట్స్ రోజు డైలీ ఒక 45 మినిట్స్ వాళ్ళలో ఒక సృజనాత్మకత, లైబ్రరీ అంటే ఒక రైటర్స్ పట్ల వాళ్ళకు ఉన్న అవగాహన, వాళ్ళు స్టడీ పరంగా కొంత ఏమైనా డౌట్లు ఉన్నా కానీ బుక్స్ రిఫర్ చేస్తుంటారు. ఇప్పుడు ఇటీవల స్థానిక ఎమ్మెల్యే గారు ఈ భవనాలు ప్రారంభించడం వల్ల మాకు నూతనమైన వసతి గృహము, తర్వాత నూతన భోజనశాల వచ్చింది. అందులో కూడా మాకు ఏర్పాట్లు చాలా చక్కగా ఉన్నాయి, మంచిగా ఉన్నది. ఇదివరకు ఉన్న దాంట్లో 2-3 చోట్ల అక్కడక్కడ కూర్చోవడం పిల్లలు అసౌకర్యానికి గురయ్యేవారు. ఇప్పుడు ఒకే చోట దాదాపు 500 మంది పిల్లలు ఒకేసారి కూర్చొని భోజనం చేసే వీలుగా ఉంది సార్. చాలా చక్కగా ఉంది, మాకు మంచిగా అనిపించింది. కార్పొరేట్కు దీటుగా తమకు ఈ పాఠశాలలో విద్యాబోధన చేస్తున్నారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు విద్యార్థులు. ప్రభుత్వంతో పాటు స్వచ్ఛంద సంస్థల సహకారంతో అత్యాధునిక వస్తువులతో మెరుగైన విద్య పొందుతున్నామని చెప్పారు. అన్ని రంగాల్లో రాణించేలా ఉపాధ్యాయులు తమను ప్రోత్సహిస్తున్నారని తెలిపారు. చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాము. మాకు టీచర్లు ఇక్కడ చాలా మంచి ఫ్యూచర్ గైడ్లైన్స్ ఇస్తారు. అది కావాలని ఇది కావాలని కాకుండా మనకు నచ్చింది మనం మంచి వేలో మనం పోతూ ఉంటే మనం బాగానే ఉంటారని బాగుంటుందని వాళ్ళు చాలా మంచిగా గైడ్లైన్స్ ఇస్తారు. ఇది కావాలని అది కావాలని కాకుండా మనం చాలా ఫ్యూచర్ని చూసుకుంటే మనకు నచ్చిన రంగాలలో అన్ని రంగాలలో ఉంటే మనం నచ్చిన పని చేస్తే హ్యాపీగా ఉంటుందని వాళ్ళు చాలా మంచిగా గైడ్లైన్స్ ఇస్తారు. క్వాలిఫైడ్ టీచర్స్ ఉంటారు ఇక్కడ. నేను స్పోర్ట్స్లో ఆర్చరీ ప్లేయర్ని కావాలనుకుంటున్నాను. మాకు సపరేట్గా ఆర్చరీ కోసం సపరేట్గా కోచ్ వచ్చిండు. కోచ్ను మా సెక్రటరీ సారు పిలిపించిండు కోచ్ని. అందుకే మేము చాలా ఆనందిస్తున్నాం ఆర్చరీకి. నాకు గోల్ అది, దాంట్లో మన ఇండియాకి ఆడి గోల్డ్ మెడల్ సాధించాలని నా ఆశ. పాత డార్మెటరీస్లో ఉన్నప్పుడు మాకు కార్డ్స్ కూడా సరిగా లేకపోయేవి. ఇప్పుడు మా ఎమ్మెల్యే గారు మా కొత్త డార్మెటరీస్కి మరియు కొత్త క్లాస్ రూమ్స్కి బెంచ్లు మరియు కార్డ్స్ మరియు పరుపులను దివిస్ ల్యాబొరేటరీస్ ద్వారా ఇప్పించడం జరిగింది. మేము మా నూతన భవనాల ప్రారంభోత్సవం తర్వాత మాకు మా క్లాస్ రూమ్స్లలో డిజిటల్ క్లాసులు చెప్తున్నారు మరియు ఇంగ్లీష్ ల్యాబ్, లైబ్రరీ అన్ని సౌకర్యాలు మాకు లభిస్తున్నాయి. విద్యార్థులకు చదువుతో పాటు యోగా, వ్యాయామం, క్రీడల్లో ప్రత్యేక శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు ప్రిన్సిపల్ వెంకటేశం. ఇప్పటికే కొందరు విద్యార్థులు జిల్లా, రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో పాల్గొన్నట్లు చెప్పారు. క్రీడల్లో కానీ అత్యున్నత అంటే జాతీయ స్థాయి వరకు కూడా విద్యార్థులు ఆడి మంచి పేరును పాఠశాలకు తీసుకొని వస్తున్నారు. అదేవిధంగా ఈ పాఠశాలలో అన్ని వసతులతో విద్యార్థులకు ఎట్టి కొరత లేకుండా చక్కటి ప్రవర్తనతో మంచి విద్యాభ్యాసాన్ని ఈ పాఠశాలలో అందించడం జరుగుతుందని తమరికి తెలియజేస్తున్నాను. ఇక్కడ మన రాష్ట్రంలోనే కాకుండా దేశవ్యాప్తంగా ప్రారంభమైనటువంటి మొట్టమొదటి గురుకుల పాఠశాల కాబట్టి మేము చాలా గర్వంగా ఫీల్ అవుతాము ఈ పాఠశాలలో పనిచేయడము. ఇక్కడ అన్ని సౌకర్యాలు, మంచి చదువు, మంచి క్రమశిక్షణ, విద్యార్థులలో మంచి భోజన వసతి, మంచి ఆటలు, అన్నిట్లలో కూడా ఈ పాఠశాల అన్ని పాఠశాలలతో పోలిస్తే మొదటి స్థానంలో ఉంటుందని మేము సగర్వంగా చెప్పుకోగలుగుతాము. ఈ ల్యాబ్ ఉండడం వల్ల మనకు చాలా ఉపయోగకరంగా ఉంది. పిల్లలకి ఇంగ్లీష్, స్పోకెన్ ఇంగ్లీష్ కానీ ఇంగ్లీష్ సబ్జెక్టే కాకుండా వేరే ఇతర సబ్జెక్ట్స్ కూడా మేము టైంకి అనుగుణంగా దీన్ని యూజ్ చేసుకుంటున్నాము. క్లాసెస్ కానీ ఈజీగా తొందరగా సిలబస్ కంప్లీట్ చేసుకోవడానికి మేము ఈ ల్యాబ్ని యూజ్ చేసుకుంటున్నాము. కానీ బై ద వే ఇంగ్లీష్ వాళ్ళు మాత్రం బాగా యూజ్ చేసుకుంటున్నాం. మేము గ్రామర్ కానీ, వొకాబులరీ కానీ, ప్రొనౌన్సియేషన్ కానీ మేము ఈ యొక్క ల్యాబ్ని యూజ్ చేసుకొని కంప్యూటర్ ద్వారా మేము మంచిగా యూజ్ చేసుకుంటున్నాం. పిల్లలు కూడా ఆపరేటింగ్ నేర్చుకుంటున్నారు. కార్పొరేటర్ తలదన్నేలా సర్వేల్ గురుకుల పాఠశాలలో అన్ని సౌకర్యాలు ఉన్నాయి. విద్యార్థులకు మెరుగైన విద్య అందిస్తున్నారు టీచర్లు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ గురుకులాలను ఇలానే తయారు చేయాలని కోరుతున్నారు పేరెంట్స్. హైదరాబాద్ జూబ్లీహిల్స్ నివాసంలో సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. నిజామాబాద్ బీజేపీ ఎంపీ అరవింద్, జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కుమార్ సీఎంని మర్యాదపూర్వకంగా కలిసి రేవంత్కు శాలువా కప్పి పుష్పగుచ్చం అందించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించారు.
తెలంగాణ వరప్రదాయిని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు గేట్ల రిపేర్లు కొనసాగుతూనే ఉన్నాయి. దీంతో వాటర్ లీకేజీ కూడా కంటిన్యూ అవుతోంది. ఇక మరమ్మతుల పనులు ఆలస్యం అవుతుండటంతో గేట్ల నుంచి నీరు భారీగా వృధాగా పోతోంది. ఎస్ఆర్ఎస్పీ కాల్వలు కూడా పగిలిపోయి కొన్ని చోట్ల గండ్లు పడి నీరు రైతులకు దక్కకుండా పోతోంది. ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్ట్ గేట్ల మరమ్మతులు కొనసాగుతున్నాయి. కొన్నేళ్లుగా గేట్ల నుంచి వాటర్ లీకేజ్ అవుతుండటంతో మరమ్మతులు చేపట్టారు అధికారులు. గతేడాది ప్రాజెక్టులోకి భారీగా వరద రావడంతో గేట్లన్నీ ఎత్తి నీటిని వదిలారు. అప్పుడు 10 గేట్లు మొరాయించడంతో రిపేర్లు చేయాలని నిర్ణయించింది బీఆర్ఎస్ ప్రభుత్వం. ఎస్ఆర్ఎస్పీ కట్టినప్పటి నుంచి పూర్తి స్థాయి మరమ్మతులు జరగడం ఇదే మొదటిసారి. ఏడాది క్రితం ప్రారంభమైన మరమ్మతు పనులు ఇప్పటికీ కొనసాగుతున్నాయి. రిపేర్లు ఆలస్యం అవడంతో వాటర్ లీకేజీ కంటిన్యూ అవుతోంది. లీకేజీల ద్వారా భారీగా నీరు వృధా అవుతోంది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఉత్తర తెలంగాణ వరప్రద అయినటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు 91 ఫీట్లు నిండుకుండలుగా ఉన్నాయని ప్రాజెక్టు యొక్క గేట్ల మరమ్మతులు కోసం ప్రభుత్వం సుమారు 14 కోట్లు విడుదల చేసిన 2 సంవత్సరాల క్రితం. ఆ గేట్లు పూర్తి మరమ్మతులు అయినా కూడా సుమారు 200 క్యూసెక్ల నీరు ఈ రోజు గోదావరికి గేట్ల రూపం లీకేజ్ రూపంలో విడుదల కావడం అది అధికారుల తప్పిదమా మరి కాంట్రాక్ట్ తప్పిదమా అసలు అర్థమైతలేదు. ఇంకా సుమారు ఎండాకాలం వచ్చేసరికి జూన్ వరకు మరి ప్రాజెక్టు ఉంటుందా లేకపోతే వాటర్ పూర్తిగా గోదావరిలోకి 200 క్యూసెక్ల రోజు చొప్పున అంటే సుమారు జూన్ వరకు ఈ ప్రాజెక్టు యొక్క నీళ్లు సుమారు లీకేజ్ పరంగానే డ్యాము కాలమే పరిస్థితి ప్రజెంట్ ఉన్నది. కాబట్టి తక్షణమే చర్యలు తీసుకుని లీకేజ్ అనేది ఆపాలని కోరుతా ఉన్నాం. మాది శ్రీరామ్ సాగర్ ఆయకట్టు ప్రాంతము. ప్రాజెక్టు కిందనే ఉంటది మా గ్రామము. అయితే మాకు మా పొలాలన్నీ కూడా ప్రాజెక్టు తోటి కినాల ద్వారా వచ్చే పార్కమే ఉంది మాకు. అయితే ఇప్పుడు గత ప్రభుత్వంలో గంగలకు నీళ్ళన్ని వృధాగా పోతున్నాయని చెప్పేసి గత టిఆర్ఎస్ ప్రభుత్వం దాదాపు 2 సంవత్సరాల కిందట 14 కోట్ల రూపాయలు నిధులు కేటాయించడం జరిగింది. అయితే ఆ పనులు ఇంతవరకు కూడా అట్లనే ఉన్నవి. ఇప్పుడు కూడా ప్రస్తుతం కూడా నీళ్ళన్నీ కూడా గంగలోకి వృధాగా పోతున్నవి. అట్లా వృధాగా పోయినట్లయితే మేమందరం కూడా పొలాలు వేసుకోవాలి, పంటలన్నీ వేసుకుంటున్నాము. అట్లా నీళ్లునే నమ్మకంతో ఇసిరిభరిత నీళ్లు కూడా ఈ పోచంపాటు నుంచే ఉన్నవి. తాగడానికి ఇబ్బంది అవుతుంది, ప్లస్ మా రైతులకు కూడా సాగునీరు ఇబ్బంది అవుతుంది. కావున వెంటనే ఈ నీరు అనేది లీకేజ్ కాకుండా చూసుకోవాలి. ఎస్ఆర్ఎస్పీ నిర్మాణం తరువాత 1983లో మొదటిసారి గేట్లు మొరాయించాయి. అప్పుడు తాత్కాలిక మరమ్మతులు చేశారు అధికారులు. ఆ తర్వాత ఎన్నోసార్లు మొరాయించినా పూర్తి స్థాయి రిపేర్లు జరగలేదు. 40 ఏళ్లలో అనేక సార్లు గేట్లు మొరాయించడంతో మరమ్మతులకు నిధులివ్వాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు అధికారులు. సర్కార్ నుంచి అనుమతి లేకపోవడంతో ఇప్పటి వరకు పూర్తి స్థాయిలో పనులు జరగలేదు. గతేడాది భారీ వర్షాలకు ఎస్ఆర్ఎస్పీ పూర్తిగా నిండింది. ప్రాజెక్టు అన్ని గేట్లు ఎత్తాలని నిర్ణయించగా 10 గేట్లు మొరాయించాయి. మొత్తం 42 గేట్లకు 32 గేట్లు మాత్రమే ఎత్తి నీటిని వదిలారు. దీంతో ఈ సీజన్ మొదలయ్యే నాటికి మరమ్మతులు చేయాలని భావించిన అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదన పంపగా 17 కోట్లు మంజూరయ్యాయి. ఆ నిధులతో పనులు ప్రారంభించారు అధికారులు. ప్రస్తుతం 6 గేట్ల రిపేర్ పూర్తయ్యాయి. మిగతా గేట్ల మరమ్మతు పనులు వచ్చే వర్షాకాలం నాటికి పూర్తి చేస్తామని చెప్పారు ఎస్ఆర్ఎస్పీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చక్రపాణి. 80% వర్క్ కంప్లీట్ అయింది, ఇంకా 20% వర్క్ ఉంది. అందులో కూడా మేజర్ వర్క్ వచ్చి సరస్వతి కెనాల్ గేట్స్ యొక్క కొత్త గేట్లు తయారు చేయడం జరిగింది. దానికి మెటీరియల్ కూడా వచ్చి రెడీగా ఉంది. ఇప్పుడు అది వర్క్ కూడా జరుగుతూ ఉన్నది. తర్వాత మిగతా ఒక 3 గేట్లకు రోప్స్ అండ్ టర్న్ బకెట్స్ మార్చాల్సి ఉంది. కాబట్టి ఈ వర్షాకాలం వరకు అన్ని పూర్తిగా కంప్లీట్ అవుతాయని మేము చెప్పాము. ఎస్ఆర్ఎస్పీ గేట్ల పనులు కొనసాగుతుండగా కాలువల మరమ్మత్తు ప్రతిపాదనలు ఇప్పటికీ కార్యరూపం దాల్చలేదు. డిస్ట్రిబ్యూషన్ కాలువలకు 20 ఏళ్ల కిందట వేసిన సిమెంట్ లైనింగ్ దెబ్బతినడం, తూములు, డ్రాపులు, యూటీలు ప్రవాహ ఉధృతికి పాడవడంతో తరచూ కాలువలకు గండ్లు పడుతున్నాయి. ఎస్ఆర్ఎస్పీ కింద 16 లక్షల ఎకరాలకు సాగునీరు అందుతోంది. ఉమ్మడి నిజామాబాద్, కరీంనగర్, వరంగల్, ఖమ్మం, నల్గొండ జిల్లాల వరకు ఎస్ఆర్ఎస్పీ కాలువలు విస్తరించున్నాయి. ప్రధాన కాలువలతో పాటు ఉప కాలువలు శిథిలావస్థకు చేరుకున్నాయి. కాలువలకు మరమ్మతులు చేయకపోవడంతో నీరు భారీగా వృధా అయ్యి రైతులకు సాగునీరు అందడం లేదు. గేట్లు ఏవైతే 42 గేట్లలో ఒక 24 గేట్లు పూర్తిగా లీకేజ్ అయ్యి గోదావరిలోకి వృధాగా నీళ్లు పోతున్నాయి. అట్లా పోవడం వలన మాకు తాగునీరుకి కానీ సాగునీరుకి కానీ చాలా ఇబ్బంది ఏర్పడుతుంది రాబోయే వేసవిలో. కాబట్టి అవి తక్షణమే మరమ్మతులు చేసి మరమ్మతులు చేస్తే మాకు నీళ్ళు లాంటివి ఆగుతాయి. కాబట్టి 200 క్యూసెక్కుల నీళ్లు వృధాగా పోతున్నాయి. కాబట్టి వీటిని తక్షణమే మరమ్మతులు చేయించాలని చెప్పేసి కోరుతున్నాం. కాలువల్లో పూడిక నిండి చివరి ఆయకట్టుకు నీరందే పరిస్థితి లేదని ఆందోళన చెందుతున్నారు రైతులు. కాలువలకు గండి పడితే మట్టి సంచులు వేసి నీటిని కాపాడుకుంటున్నారు.
గండిపడిన చోట పిచ్చి మొక్కలు పెరిగి ఆయకట్టుకు నీరందుతుందో లేదోనని వాపోతున్నారు. ప్రధాన కాలువ తూముకు కాలువలకు గండి ఏడాదైందని ఇప్పటికీ మరమ్మతులు చేయలేదని చెప్తున్నారు. దయచేసి ఆ పిచ్చి మొక్కలు మొత్తం తొలగించి మరియు వాటర్ కెనాల్ సిమెంట్ పగుళ్లు మొత్తము మరమ్మతులు చేయించాలని అధికారులకు సూచించడం జరుగుతుంది. రైతులని నిరుత్సాహపరచకుండా రైతులకు సేవ చేసే మార్గంలో ప్రతి పంట భూమికి నీరు అందే విధంగా చివరి వరకు కూడా అందాలని మేమందరం కూడా కోరుకుంటున్నాం. ఎస్ఆర్ఎస్పీ పంట కాలువల్లో భారీగా పూడిక చేరడం, నీటి అవసరాల కోసం కాలువకు గండ్లు పెడుతుండటంతో పొలాలకు సాగునీరు అందడం లేదని ఆరోపణలు వస్తున్నాయి. అధికారుల పర్యవేక్షణ లేక ఈ సమస్య ఏర్పడిందంటున్నారు రైతులు. నీటి వినియోగ సంఘాలు రద్దు కావడంతో కాలువల నిర్వహణ అటకెక్కిందన్నారు. అధికారులు చొరవ తీసుకుని పూర్తి స్థాయిలో నీళ్లు అందేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు రైతులు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో చక్రసిద్ధ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించారు వైరా ఎమ్మెల్యే మాలోతు రామదాస్ నాయక్. డాక్టర్ సత్యసింధుజ సిద్ధ స్కాలర్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన వైద్య శిబిరం గ్రామీణ ప్రజలకు ఎంతో ఉపయోగపడుతుందన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలకు ప్రాచీన సహజ సిద్ధ వైద్య చికిత్స అందించడం ఎంతో మంచి కార్యక్రమమన్నారు ఎమ్మెల్యే. ఇలాంటి కార్యక్రమాలను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం తరపున తనవంతు సహాయ సహకారాలు అందేలా చూస్తానని హామీ ఇచ్చారు ఎమ్మెల్యే రామదాస్ నాయక్. వైరా నియోజకవర్గం జూలూరుపాడు మండలం గుండెపుడి గ్రామంలో ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించుకోవడం జరిగింది. ఇవాళ ప్రజలు ఆరోగ్యాన్ని ప్రధానంగా ఆస్తి కంటే ఎక్కువగా ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి కోరుకుంటున్న సందర్భంలో ఢిల్లీలో, బొంబాయిలో, కోయంబత్తూరులో, హైదరాబాద్ లో జరిగే ఈ యొక్క వైద్యాన్ని గ్రామీణ ప్రాంతానికి వచ్చి కూడా ఈ హైదరాబాద్ నుంచి వచ్చి ఇక్కడ ఈ వైద్యం వేయడానికి వచ్చిన డాక్టర్ సిద్ధమ్మ గారికి గ్రామీణ ప్రాంతంలో వైద్యం చేస్తే నాకు కూడా తృప్తి ఉంటది, సంతోషంగా ఉంటది, ప్రజల ఆశీస్సులు ఉంటాయని చెప్పేసి ఉచిత వైద్య శిబిరాన్ని విజయవంతం చేసి వాళ్ళ యొక్క ఆరోగ్యం కాపాడుకునే దాంట్లో డాక్టర్స్ గారి సలహాలు సూచనలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళకు కూడా మనవి చేస్తూ అద్భుతమైన రోజు అని చెప్పచ్చు. గ్రామీణ ప్రజలకి ఒక స్టెప్ ఫార్వర్డ్, ఒక ప్రాజెక్ట్ లాగా హెల్త్ అవేర్నెస్ క్యాంప్ ఉచిత వైద్య శిబిరం కండక్ట్ చేయడం జరుగుతుంది ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో. అండ్ దీంట్లో ఏంటంటే ఏ మందులు లేకుండా, ఏ మెడికల్స్ ఖర్చు లేకుండా చాలా తేలిగ్గా నయమైపోయే లక్షణాలను పూర్వకాలపు భారతీయ సనాతన సాంప్రదాయంలో ఉండే సిద్ధశాస్త్రాన్ని పరిచయం చేయడం జరుగుతుంది. ఆదిలాబాద్ పట్టణంలోని డైట్ మైదానంలో విశ్వశాంతి మహాయాగ మహోత్సవం అత్యంత వైభవంగా ప్రారంభమైంది. శ్రీకృష్ణ జ్యోతి స్వరూపానంద స్వామీజీ నేతృత్వంలో ఈ మహోత్సవాలు జరగనున్నాయి. ఇవాళ్టి నుంచి జనవరి 6 వరకు జరగనున్న ఈ మహోత్సవంలో ప్రతిరోజు ఆధ్యాత్మిక క్రతువులు, హోమాది కార్యక్రమాలు నిర్వహించనున్నారు. మొదటి రోజు ఎమ్మెల్యే పాయల్ శంకర్ దంపతులు పూజలు నిర్వహించారు. లోక కళ్యాణార్థం విశ్వశాంతి మహాయాగం జరిపిస్తున్నామని తెలిపారు ఎమ్మెల్యే. ఆదిలాబాద్ పట్టణంలో డైట్ మల్టీపర్పస్ మైదానంలో ఆదిలాబాద్ ప్రజలంతా కూడా బాగుండాలని విశ్వశాంతి మహాయాగ మహోత్సవం, ఆయుత చండీ యాగం శ్రీ శ్రీ కృష్ణ స్వరూపానంద స్వామీజీ గారి ఆధ్వర్యంలో వేలాది మంది పండితులతోని ఈ యొక్క ఆయుత చండీ యాగం ఆదిలాబాద్ పట్టణంలో చేయడం, ఇది ఆదిలాబాద్ పట్టణ ప్రజలంతా అదృష్టంగా భావిస్తూ ఆ భగవంతుడు అందరికీ మంచి చెయ్యాలని, ఎవరికి ఎటువంటి ఏ కష్టాలు రాకుండా ఆదిలాబాద్ ప్రజలంతా కూడా సుఖ సంతోషాలతో ఉండాలని ఈ యొక్క ఆయుత చండీ యాగాన్ని ఆదిలాబాద్లో చేయడం జరుగుతూ ఉన్నది. ఈ రోజు నుండి 15 రోజుల పాటు ఈ యొక్క చండీ యాగం, ఈ యొక్క హోమాలు వేలాది పండితులతోని మంత్ర జపములతోని ఈ యొక్క ఆయుత చండీ యాగం ఇక్కడ పూర్తి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా ఆదిలాబాద్ పరిసర ప్రాంతాల ప్రజలందరికీ, హిందూ బంధువులందరికీ విజ్ఞప్తి చేస్తున్నా, ఈ యొక్క ఆయుత చండీ యాగంలో అందరం పాల్గొని ఆ యొక్క భగవన్నామ స్మరణలో మనమంతా కూడా ఆ దేవుని కరుణ కటాక్షములకు మనమంతా కూడా పాత్రలం కావలసినటువంటి అవసరం ఉన్నది. హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూరు శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి కోలాట నృత్య ప్రదర్శన జరిగింది. 960 మంది మహిళలు హనుమాన్ చాలీసా కోలాట ప్రదర్శన చేసి ప్రపంచ రికార్డు సృష్టించారు. దాదాపు 11 నిమిషాల పాటు జరిగిన హనుమాన్ చాలీసా కోలాట ప్రదర్శన
స్పిరిచువల్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డులో నమోదైనట్లు నేషనల్ కోఆర్డినేటర్ కెవి రమణాచారి తెలిపారు. ప్రదర్శనలో పాల్గొన్న 960 మంది పేర్లను రికార్డు చేసి వారికి ప్రశంసా పత్రాలను ఇచ్చామన్నారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి నిర్వాహకులను, ప్రదర్శనల్లో పాల్గొన్న మహిళలను అభినందించారు. పాలమూరులో వెలిసిన మన్నెంకొండకి ధర్మవాహిని హిందూ పరిషత్ పాలమూరు ఆధ్వర్యంలో పాదయాత్ర చేపట్టారు. వ్యవస్థాపకులు జోషి సంతోషాచారి ఆధ్వర్యంలో 516 మంది భక్తులు మన్నెంకొండకు పాదయాత్ర చేపట్టారు. అన్ని యాత్రల కంటే పాదయాత్ర విశేషమైందని తెలిపారు జోషి సంతోషాచార్య. ఐక్యత, లోక కళ్యాణార్థం 2019 నుంచి ప్రతి ఏడాది మన్నెంకొండకు పాదయాత్రగా వెళ్తున్నట్లు చెప్పారు. ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో లోక కళ్యాణార్థము, హిందూ ఐక్యత కొరకు, అలాగే లోక కళ్యాణార్థమై ధర్మవాహిని పరిషత్ ఆధ్వర్యంలో ఈ పాదయాత్ర కార్యక్రమం శ్రీ రుక్మిణీ పాండురంగ స్వామి దేవాలయం నుండి మన్నెంకొండ వరకు ఈ యొక్క కార్యక్రమాన్ని అంతా కూడా చేపట్టడం జరిగింది. మన లోక కళ్యాణార్థము, అలాగే గోవింద నామస్మరణ చేత, అలాగే హరినామ సంకీర్తన చేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమాన్ని దాదాపుగా 516 మంది భక్తుల చేత జన సందోహంగా ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఈ యొక్క లోక కళ్యాణార్థమై అంటే పాదయాత్ర చాలా విశేషమైనటువంటిది. అన్ని యాత్రల కంటే కూడా పాదయాత్ర చాలా విశేషమైనటువంటిది అనేటువంటి ఉద్దేశం చేత ప్రతి సంవత్సరం కూడా ఈ యొక్క పాదయాత్ర కార్యక్రమాన్ని చేపట్టాలని చెప్పేసి మన పరిషత్ ఆధ్వర్యంలో ఈ నిర్ణయం తీసుకొని 2019లో ఈ యొక్క కార్యక్రమాన్ని ఒకసారి చేశాము. అలాగే ఇప్పటి నుండి ప్రతి సంవత్సరం ధనుర్మాసాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమాన్ని అంతా కూడా చేసుకున్నాం. కాబట్టి ఓం నమో వెంకటేశాయ. ధర్మవాహిని పరిషత్ పాలమూరు వారి ఆధ్వర్యంలో పోదాం పదండిరా మన్నెంకొండ పాదయాత్ర దాదాపుగా 1500 మందితో ఈ పాదయాత్ర నిర్వహించడం జరుగుతుంది. పాలమూరు పట్టణంలో పండుగ వాతావరణం సంచరించుకుంది. ఈరోజు అశేషమైన భక్తులతో ధార్మిక కార్యక్రమం, ప్రజల్లో ఒక ధార్మిక కార్యక్రమాన్ని పెంపొందించడానికి ఇలాంటి కార్యక్రమాలు ముఖ్యం. కాబట్టి ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్న ధర్మవాహిని పరిషత్ సభ్యులకు అందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని చేపట్టడానికి ముఖ్య కారణం ఏంటంటే మన హిందూ ధర్మము, మన సంస్కృతి, మన నాగరికతను పెంపొందించగా ముఖ్యంగా యువతను సన్మార్గంలో నడిపించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం ముఖ్యంగా చేపట్టడం జరిగింది. ఇది బృహత్తరమైన కార్యక్రమము. ఇటువంటి కార్యక్రమములు చేయడం లోపల ధర్మవాహిని సంస్థ వాళ్ళు ఏదైతే చేపట్టినరో ఈ కార్యక్రమము విజయవంతమవుతుందని చెప్పి అనుకుంటున్నా. ఇట్టి కార్యక్రమాలు చాలా మునుముందు చేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటూ ఇవి తెలంగాణ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V6 న్యూస్.